అదేవిధంగా అగ్రికల్చర్ మినీ యూనివర్సిటీ తెస్తా అన్నాడు చెన్నూరుకు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడతా అన్నారు, పెద్ద పరిశ్రమ చెన్నూరులో పెడతా అన్నాడు. అమేధిలో రాహుల్ గాంధీ కోసం ఉత్తరప్రదేశ్లో ఒక పెద్ద పరిశ్రమ పెట్టి వాళ్ళను మెప్పించి ఒప్పించుకొని తాయిలాలు ఇచ్చి అక్కడ పరిశ్రమ పెట్టి ఆయన మంత్రి పదవి తెచ్చుకున్నాడు తప్ప చెన్నూరులో పరిశ్రమ పెట్టలే. అదే మనము పెద్దలు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, అన్న కేటీఆర్ గారి సహకారంతో చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మందమరి దగ్గర 500 కోట్లతోని పామాయిల్ ఫ్యాక్టరీ తీసుకొచ్చినాం. దానికి అన్నగారు వచ్చి భూమి పూజ చేసిర్రు. ఈ మంత్రి గారు పట్టించుకోకపోవడం వల్ల ఆ పరిశ్రమ కూడా చెన్నూరు నుంచి వెళ్ళిపోయింది. అంటే వారు చెప్పినటువంటి ఒక్క హామీ నిలబెట్టుకోలే. ఆనాడు కాళేశ్వరం బ్యాక్ వాటర్తోనే ఏదో ఇబ్బంది అవుతుందని ముంపు గ్రామాల ప్రజల్ని 26 గ్రామాల్లో 3 మండలాల్లో జైపూర్లో, చెన్నూరులో, కోటపల్లిలో రెచ్చగొట్టిండు. 3600 ఎకరాల భూములు ప్రభుత్వంతో కొనిపిస్తామన్నాడు, కరకట్టలు కట్టిస్తామన్నాడు. మరి తట్టెడు మట్టి కూడా దొరకలేదా ఆయనకు? లేకపోతే సిమెంట్ దొరకలేదా? మేస్త్రీలు దొరకలేరా? కరకట్ట పని మొదలు పెట్టలే. మరి ప్రభుత్వంలో లక్షల కోట్ల బడ్జెట్ ఉంది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3వ సంవత్సరం 3 బడ్జెట్లు పెట్టిన తర్వాత కూడా చెన్నూరు నియోజకవర్గంలో 1 ఎకరం ముంపు భూమి కూడా ఇవాళ కొనిపియలే. అంటే ఆనాడు నోటికి ఎంత వస్తుందా ఏది పడుతుంది ఓట్ల కోసం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, రాష్ట్ర అగ్రనాయకత్వం ఎట్లా చెప్పారో చెన్నూరు నియోజకవర్గంలో వివేక్ గారు కూడా అట్లనే చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఆ కాంగ్రెస్ గాల్పులో గెలిచి బయటపడ్డారు. ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్న, ఒడ్డెక్కినాక బోడమల్లన్న అన్నట్టుగా వ్యవహారం చేసిరు తప్ప ఇవాళ నియోజకవర్గంలో ఏం చేయలే.